మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఏంది బావా టెన్షనా? ఆ షిండేగాడికి బాంబులతో స్వాగతం చెప్పిన, ఏపీని వదిలిపెట్టి పొమ్మని వార్నింగ్ ఇచ్చిన. అయినా ఆడు మహారాష్ట్ర పోలేదు, ఢిల్లీలోనూ లేడు. వాడు ఇక్కడే ఉన్నాడని నీ డౌటా? వాడికి అంత ధైర్యం లేదు బావా. మినిస్టర్ పదవి కోసం నేనెంత స్ట్రాంగ్గా ఉన్నాను, వాడు అంతే పట్టుదలగా ఉన్నాడు. ఆ పిల్లవాడికి దొరికితే వాడు నాతో ఆడుకుంటాడు. ఎవరు లేరు బావా. రే, నీకొకటి అర్థమైందో లేదు కానీ నాకు మాత్రం ఒక విషయం అర్థమైందిరా. ఏంటిది? మీను కోసం వీడు ఒక్కడే కాదు, షిండే అనేవాడు కూడా వెతుకుతున్నాడు. రే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అన్నీ అవసరమా? అర్జెంట్గా మీను తీసుకుని ఎక్కడికైనా పారిపోరా ప్లీజ్ రా. నేను డ్రైర్ వేసుకున్నాను, దీంతో చెప్పకరా. అక్కడే చూస్తోంది. రేయ్, ఎవడ్రా? ఏంటా సౌండ్? ఏయ్, తాగున్నారా? అమ్మాయి గారి పెళ్ళని తల ఒక పెగ్గేసామన్నా. సరే సరే, వెళ్ళి చూడండి ఏమైందో. అరే, ఇది మన కుక్కలా ఉంది. సలేతుందేమో దుప్పుడు కప్పుకుని పడుకుంది. ఏయ్, కుక్క తప్పుడు కప్పుకుంటుందా? ఎవడో వచ్చి ఉంటాడు. వెతకండ్రా. రే, మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్ రా. ఇది ఆల్రెడీ జంపా. అమ్మయ్యా, ఈడేమయ్యాడు? వాడేమయ్యాడు? ఈడు ఎక్కడున్నాడో ఫోన్ చేద్దాం. ఎవరు లేరు బావా. సరిగ్గా వెతికారా లేదా? అతను నా ఫ్రెండే, నాతో పాటు వచ్చాడు. హే, నీకు 48 hours టైం ఇస్తే ముందే వచ్చేసావు. నీకు బాగా తొందర ఎక్కువే. मुसीफा मुसीफा वाह क्या फिगर है. आसमान पे तारे गुच्चे गुच्चे, अंगूर के दाने कच्चे कच्चे. पर्दा है पर्दा है पर्दा है पर्दा है पर्दा पर्दा. నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? మీ మామయ్య విస్కీలో నన్ను పుస్కీలో నన్ను చేసుకుంటాడు. డాడీ, నాదో కోరిక. చెప్పమ్మా. ఈ పెళ్ళయ్యేదాకా మీ అల్లుడు ఇల్లు దాటి వెళ్ళకూడదు. అట్టాగే అమ్మా. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాడు. తాగిబడిపోతే ఎస్కేప్ అయిపోవచ్చు అనమాట.
బరబరజుం శరబి జుం బరబరజుం జుం బరబరజుం శరబి జుం బరబరజుం కాలికటా मैं हूँ राजा तू है रानी फिर भी नहीं है बात पुरानी पैकिंग टाइम ఉందమ్మా గైస్ ఏందమ్మే ఏండుంచున్నా మర్ది గారి కోసం చూస్తున్నా ఆయన వస్తారులే గాని నువ్వు కూతన్నం నిందు గాని దామ్మి దా లోనకొచ్చి రే రే ఫోన్ పోతుంది లేరా రే నాకు కూడా ఇలాంటి కళ వస్తుంది టెస్ట్ వచ్చాక Hey Rex, you got something for me? Whose phone is this? క్రిష్ ఎక్కడ ఉన్నావు? రాత్రంతా నీకోసం వెయిట్ చేశాను. హలో క్రిష్, క్రిష్ మాట్లాడవేంటి? క్రిష్ ఎవరమ్మే మర్ది గారా? ఏదిట్టగి? హలో మర్ది గారు, మీరు చేస్తున్న పని ఏం బాగుండ్లా. ఇంతకు ముందంటే బాధ్యత లేకుండా ఎట్ట తిరిగిన కుదిరింది గానీ ప్రేమించిన పిల్లని ఇంట్లో పెట్టుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోబోతుంటే ఇట తిరిగితే ఎట్ట చెప్పండి? తొందరగా ఇంటికి వచ్చేయండి. హలో హలో మంజు మంజు ఆగు, ఆగు. ఏమైంది? ఏమైంది చెప్పు. వాడు నన్ను చీట్ చేశాడు. I hate him. మళ్ళీ చేసింది, ఎవరు? మళ్ళీ అదే చేసింది. తను ఆ మీనుని లవ్ చేస్తున్నాడు. I don't want to live. I want to die. అమ్మ మంజు. నువ్వు కాదమ్మా, వాడు చావాలి. బావా అవును, నా కూతురు కోరుకుంటుందని పెళ్లికి ముహూర్తం పెట్టించా. వాడింకో దానితో రొమాన్స్ చేస్తుంటే వాడిని ప్రాణాలతో బతకనివ్వను, చంపేస్తా. బావా ఆ అమ్మాయి ఎవరో తెలుసా? వీళ్ళని ఎక్కడైనా చూసావా? నీ మొదటి పెళ్ళం కూతురు. నీ పదవికే అనుకున్నా, నీ కూతురు ప్రేమకు కూడా అదే అడ్డని అర్థమైంది. ఆ షిండేగాడికి ఆ పిల్ల దొరకముందే. చాలు, రోడ్డు విస్తరణలో అడ్డొస్తే నీడనిచ్చే చెట్టునైనా నరికేస్తారు. మంత్రివర్గ విస్తరణలో నా పదవికి అడ్డొస్తే కన్న కూతుర్నైనా నరికేస్తారు. వద్దండి, వద్దు. అబ్బే మేమేం చూడలేదండి, మేమేం వెళ్ళలేదండి. మావాడు కూడా ఏమీ వెళ్ళలేదండి. మా ఇంటికి దారిటే కదండి. రారా, ఇదే షార్ట్ కట్. మొహమాటం ఎక్కువండి మా వాడికి. పార్టీ అదరగొట్టేశారు సార్. పెళ్లి రోజు కలుద్దామండి. సార్ మా వాడిని ఏం చేయకండి సార్, మీకు ఏం కావాలని నేను చెప్తాను. అమ్మాయి, నేను మీను ఆంటీని. ఒక్కసారి మీనుని పిలుస్తారా? మీనుని పిలవమంటే అలా చూస్తున్నారేంటమ్మా, పిలవండి. మీను గురించి మీకు తెలీదా ఆంటీ? ఏమైందమ్మా? నా మీనుకి ఏమైంది? నా బంగారు ఏమైంది? అమ్మాయి ఎక్కడ? మీ ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి. బుద్ధుడిని చూపిస్తావేందిరా? మీరు మాట్లాడితే గన్న తీస్తున్నారు కదా, బుద్ధుని చూస్తే బుద్ధి వస్తుందని. అమ్మయ్యా, ఎంత మంచి మాట చెప్పావమ్మా. అవునాంటీ, తను క్రిష్ ఇంట్లో సేఫ్ గా ఉంది. మాకు ఫోన్ కూడా చేసింది. పోలేమ్మా, పోలే. అమ్మాయి, ఫోన్ చేసిందన్నావు కదా, మరి అడ్రస్ ఏమన్నా చెప్పిందా? ఇస్తాను. సార్, అమ్మాయి దొరికితే మీరేం చేస్తారు? దాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి మీడియా ముందు నిలబెడతా. వాడేదని నాన్నని చెప్పిస్తా. ఒకవేళ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఎదురు చెప్పకపోతే చంపేస్తా. శవానికి DNA పరీక్షలు చేయించి అది వాడి కూతురేనని నిరూపిస్తా. చెప్పరా? రాయ్ చెప్పడ్రా. ఆడు చెబితే ప్రేమికుడు ఎందుకు అవుతాడు? నేను చెప్తే స్నేహితుడు ఎందుకు అవుతాను? మీ ఇద్దరి చేత చెప్పించకపోతే
నేను ఫ్యాక్షనిస్ట్ ని ఎలా అవుతాను? చెప్తాను, నేను చెప్తాను. ఎలాడ్రా? పట్టుకురండి. అయ్యో అయ్యో ఎవరయ్యా మీరంతా? ఏంది బాబాయ్? అన్నా ఎవరు లేరు. ఏదా పిల్ల? ఎవరు నీ కూతురా? ఏడాడు ఉంది తీసుకెళ్లిపోయినారుగా. ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? ఏందయ్యా మరిది ఇది? నువ్వే తీసుకురమ్మన్నావని చెప్పి ఆ పిల్లోళ్ళ ఫ్రెండ్ వచ్చి తీసుకుపోయిండ్లా. ఫ్రెండా? ఆ పిల్ల అట్టగే కదయ్యా చెప్పింది. దిగు దిగు. క్రిష్ ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? రమ్మను చెప్పు ఇక్కడికి. చెయ్యిరా. ఆ పిల్ల ఎక్కడుందో నీకు తెలుసు. చెయ్యి. నాకు నిజంగానే తెలీదు. చెయ్యిరా. హలో క్రిష్, క్రిష్ నేను మీనుని. క్రిష్ హలో, వినపడుతుందా? క్రిష్ క్రిష్ హలో 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 క్రిష్, క్రిష్ నేను మీనుని. ఎయిర్పోర్ట్ పక్కన టెంపుల్ దగ్గర ఉన్నాను. అర్జెంట్గా ఇక్కడికి రా. తీసుకెళ్ళి ఏసేయండి. చల్ చల్ చల్. ఏం చేస్తున్నా? సార్ మీ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. నేను దగ్గర నుండి చూడాలనుకుంటున్నాను. నేను వస్తాను సార్. అమ్మా అరే నాకు తెలుసురా, నేను అలా చెప్తే నువ్వు ఇలా చేస్తావని. అమ్మో ఇక్కడ ఉండకూడదు, మళ్ళీ పిలిచినా పిలుస్తాడు. క్రిష్ వచ్చే లోపల మనము గేమ్ ఆడదాం. ఈ కన్నికి ఈ బుల్లెట్ పార్ట్నర్ ఎవరితో ఒక్కరు చావే కోరుకుంటుంది. క్రిష్ వచ్చేసరికి మన ఇద్దరిలో ఒకరినే మిగులుస్తుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? క్రిష్ నీకు కావాలి, నాకు కావాలి. ఒక వస్తువుని ఇద్దరు కావాలనుకున్నప్పుడు లూజర్ ఎవరో గేమే డిసైడ్ చేస్తుంది. Now the game starts. It's my turn. కొంచెం ప్లీజ్ వద్దు. భయంగా ఉందా? క్రిష్ నాకు వదిలే, నేను నిన్ను వదిలేస్తా. ఓకేనా? షూట్ మీ. వాట్? షూట్ మీ. బుల్లెట్ నా కోసమే వెయిట్ చేస్తోంది. ఐ లాస్ట్ ద గేమ్. క్రిష్ నీకే, క్రిష్ నీకే. మంజు, బుల్లెట్ లేదని నీకు తెలియకుండానే ఈ గేమ్ ఆడాను. నీకు తెలియకుండానే నీ లైఫ్తో ఇద్దరు ఎంపీలు ఇదే గేమ్ ఆడుతున్నారు. అందులో ఒకరు మా నాన్న. అన్ఫార్చునేట్లీ ఆయనే మీ నాన్న.
ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? నీ మొదటి పెళ్ళాం కూతురు. మంత్రివర్గ విస్తరణలో నా పదవికి అడ్డొస్తే కన్న కూతుర్నైనా నరికేస్తా. నా ప్రాణం మీద నీకున్న జాలి మీ నాన్నకు నీ మీద లేదు. క్రిష్ వచ్చాక మీరిద్దరెటైనా వెళ్ళిపోండి. సింహాచలం, నీకు కూతురు కావాలా, పదవి కావాలా? క్యా సోచ్ రా? జల్దీ బోలో. ఎందుకు అది? మున్సిపాలిటీ వాడిని దోమలు చంపనీకి వస్తుంది. ఇది కూడా తెలుగుతా నీకు? చప్. పర్సనాలిటీ కదరా, పంచ్ ఉండాలి. భయపడుకో, నిన్నేం చేయను. అదిగో నీ కూతురు. చంపే, అదేగా నీ ప్రోగ్రామ్. నువ్వు మంత్రి అవ్వాలి కదా. ఆలోచిస్తే చంపలేరు సార్, చంపేయండి. ఎక్కడో సముద్రంలోంచి గన్స్తో డైరెక్ట్గా వచ్చి ఎవరో కూడా తెలియని అమాయకులను చంపే వాళ్ళని టెర్రరిస్ట్ అంటారు. కానీ కన్న కూతురిని తెలిసి కూడా పదవి కోసం చంపే నీలాంటి వాళ్ళని ఏమంటారో నాకైతే తెలియదు. సార్, చంపడం మీకు వినోదం అయితే నన్ను కూడా చంపేయండి సార్. ఎంతమందిని చంపితే అంత రికార్డు. భారతరత్న, ఖేల్ రత్న లాగా మీకు రాజకీయ రత్న బిరుదిస్తారు. డాడీ, ఇంతకంటే పెద్ద పదవి వస్తుందంటే నన్ను కూడా చంపేయండి. మీ జీవితానికి అడ్డు రాలేదు, నేను మీ పదవికి అడ్డు రాను. చంపేయండి నాన్న. లేరా, లే. సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను. పదవి కావాలా, ప్రాణం కావాలా? పదవి కావాలి. నువ్వు అసలైన రాజకీయ నాయకుడు అంటే తీసుకో. నాకు ఆ పదవి వద్దు, అధికారము వద్దు. నాకు నా కుటుంబం చాలు.
నా బిడ్డ నాకు కావాలి. मैं शिवाजी शिंदे भगवान के प्रति शपथ लेता हूं कि शासन द्वारा निर्मित भारत संविधान के प्रति सच्चे और विश्वास के साथ निभाता रहूं।